ఆశ్చర్యపోయిన ఆశ్చర్యకరుడనే సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఆశ్చర్యం, సర్ప్రైజ్, మిరకిల్ అంటారు. ఏదైనా ఒక విచిత్రమైన విషయాన్ని చూసినప్పుడు లేదా విన్నప్పుడు ఆశ్చర్యపోతుంటాం. ఈ ప్రపంచంలో లేదా ఈ విశ్వంలో ఆశ్చర్య పరిచే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ముఖ్యంగా దేవుడు ఆశ్చర్యకరుడు. దేవుడు ఎవరు? ఆశ్చర్యకరుడు. కీర్తనల గ్రంథము 98వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు అన్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? మనుష్యులైనా ఎవరైనా ఆశ్చర్యపోయే కార్యాలు చేస్తాడు దేవుడు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు. ఈ సృష్టిని కలిగించాడు దేవుడు. శూన్యంలో భూమి తిరుగుతుంది. ఆశ్చర్యమే కదా? చాలా పెద్ద ఆశ్చర్యం ఇది. ఏదో చేతిలో కర్ర నిలబెడితేనే ఆశ్చర్యంగా చూస్తారు సర్కస్లో, అదే కదండి. అలా చేతిలో ఏదో ఒక వాటర్ వేసి టీయో వాటర్ వేస్తుంటాడో కూల్ డ్రింకో కప్పు గాలిలో ఉంటుంది, ఆశ్చర్యంగా చూస్తుంటాం అంతా. లేదా ఏదో కొన్ని మొగ్గలు వేస్తుంటారు, అది ఆశ్చర్యపోతుంటాం మనం. ప్రపంచ వింతలని గిన్నిస్ బుక్ ఒకటి ఉంటుంది, వరల్డ్ రికార్డ్స్ అన్నీ అందులో ఉంటాయి, ఆ పేర్లు రాస్తారు అందులో. అంటే మనుషులు ఎప్పుడూ చేసే పనులు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఏదైనా ట్రై చేస్తే దాన్ని ఒక వింతలాగా భావించి అందులో పేర్లు రాస్తుంటారు. 2 కొండల మధ్య తాడు కట్టుకుని ఆ తాడుకి జుట్టు ముడేసుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కేవలం జుట్టుతో వేలాడుతూ వెళ్తుంటాడు. ఆ లోయ దాడతాడు. ఆశ్చర్యం అని అనుకుంటారు. ఇది అంటే చేతులతో వెళ్తే లేదంటే తాడు మీద నడిచి వెళ్తే ఓ మాదిరికి పర్లేదు, జుట్టు మీద బేరం చేసుకుని వెళ్తే అప్పుడప్పుడు ఆడవాళ్ళని కొట్టినప్పుడు ఎలా జుట్టు పట్టుకున్నారనుకోండి ఎలా ఉంటుంది? అలాంటిది మొత్తం మనిషినే జుట్టట్టుకుని లేపామనుకో చాలా భయంకరం అది. అలాంటిది మనిషి అంతా ఒక 2 కిలోమీటర్ల వరకు జుట్టుతోనే అవతలకి వెళ్తే బా ఇది వింతరని గిన్నీస్ బుక్లో రికార్డు పేరు రాశారు అతను. అలాగే తేళ్ళు తినేసేవాడు ఒకడు, మిడతలు తినేసేవాడు ఒకడు, లేదా విచిత్రమైన పండ్లు, ఇవన్నీ వింతలని చెప్పుకుంటారు. కానీ ఎన్నో సముద్రాలు, ఎన్నో పర్వతాలు, ఎన్నో ఎడారులు, 250 దేశాలు, ఇవన్నీ కలిగిన ఈ భూమి ఎక్కడ వేలాడుతుంది? శూన్యంలో వేలాడుతుంది. అంటే ఇంతమంది మనుషులు వేసుకుని ఎవరు చేశారు ఇది? ఇది ఆశ్చర్య కార్యం, దేవుడు చేసిన ఆశ్చర్యం. అలాగే కీర్తన గ్రంథంలో 139వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఒకటే ప్రకృతి దేవుడు చేశాడు, ఇది ఆశ్చర్యం. భూమి కాకుండా ఇంకొకటి ఉంది మనకి, సూర్యుడు. ఒక లైట్ వెలిగించుకోవాలంటే మన కరెంటు విద్యుత్ అవసరం, ఒక గ్యాస్ వెలిగించుకోవాలంటే గ్యాస్ అవసరం, ఒక ఇంధనం మండాలంటే, ఒక బైకు ఇంజిన్ మండాలంటే పెట్రోల్ అవసరం. కోట్ల సంవత్సరాల నుంచి మన తాతలు, మన ముత్తాతలు, మన పితరులు ఇప్పటి వరకు భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో అప్పటి నుంచి సూర్యుడు మండుతూనే ఉన్నాడు. పోనో పూట మండో పూట ఆరిపోవటం కదా, రాత్రి కూడా మండుతూనే ఉంటాడు. మనకే కనిపించడు కానీ 24 hours సూర్యుడు ఏం చేస్తుంటాడు? ఎంత పెద్ద గోళం అది! ఏమంటే ఒక లైటు, ఒక ల్యాంప్ వెలిగిస్తేనే మనకి నెలకి ఎంత కరెంటు బిల్ వస్తుందో తెలుసు. అలాంటిది కోట్ల సంవత్సరాల నుంచి 24 hours మండించాలంటే ప్రపంచానికే వెలుగివ్వాలి. అంత వెలుగు రావాలంటే దానికి ఏ ఇంధనం వాడుతున్నాడో అసలు అది అయిపోతుందా, ఉంటుందా? ఇదంతా ఆశ్చర్యమే కదా. ఇవన్నీ దేవుని ఆశ్చర్యక్రియలు. తర్వాత కూడా చెప్తున్నాడు, అది కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 14వ వచనం, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును. అంటే ప్రకృతితో పాటు దేవుడు మనిషిని కూడా తయారు చేశాడు, మన దేహాన్ని. ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు మన దేహాన్ని చూసినా కూడా ఏమవుతుందంట? ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం? ఒకే గర్భం నుంచి, తల్లి గర్భం నుంచి వస్తున్నారు అందరూ. ఇప్పటి వరకు కోట్ల మంది వచ్చారు, ప్రస్తుతం 850 కోట్ల మంది సుమారుగా ఉన్నారు. ఎంతమంది వస్తున్నా
మళ్ళా మన ఊర్లో ఎవరైనా గర్భవతి అయ్యారు అనుకోండి, ఆ గర్భవతి లోపల తయారవుతున్న బిడ్డకి ఒక కొత్త వేలిముద్ర, కొత్త రూపం రెడీగా ఉంటుంది. ఆశ్చర్యమే కదా. ఆ కొత్త రూపం రావాలంటే ఇప్పటి వరకు ఉన్న రూపాలన్నీ తెలిసి ఉండాలి. ఎవరికి? చేస్తున్న వాళ్ళకి. దేవుడు లేడు, ఏమి లేడు అంటారు ఈ బకరగాళ్ళు. దేవుడు లేడు అన్నప్పుడు మరి ఎలా పడుతున్నారంటే దానికి అదే జరిగిపోద్ది అంటాడు. దానికి అదే జరిగినప్పుడు వచ్చేయచ్చు కదా, అంతే కదండి. వస్తాయా? చేపలు ఉంటాం, ఎన్నిసార్లు మార్కెట్కి వెళ్ళినా అలాగే కనబడతాయి. అదే బొచ్చు, అదే కొరమేను, అదే మోసు. ఏమైనా డిఫరెంట్ కనబడతాయా? మన ఇంకొక అందంగా ఉంది, ఇప్పుడు ఇలాగ ఉంది. ఇంకా జాత అంతా అలాగే ఉంటాయి. పక్క పక్కన 10 ఎట్టినా మనం ఎలా ఉంటాం? ఎన్ని ఊర్లు వెళ్ళండి, కొత్త మొక్కలు కనబడుతూనే ఉంటాయి. పుట్టుకొస్తున్న వాళ్ళంతా కొత్త వాళ్ళ మొక్కలు పుడతాయి. ఇదంతా జరగాలంటే దానికి అదే జరిగిపోతే అలా ఎలా అవుతుంది ఇదంతా? ఇదొక ఆశ్చర్యం. మానవ దేహంలో జరుగుతున్న ఈ పరిస్థితి అంతా ఆశ్చర్యం. ఏది మనిషి తయారు చేయలేడు. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. శరీరంలో ఉన్న అవయవాలన్నిటికీ కనెక్షన్ వెన్నుపూస. ఈ వెన్నుపూస ఎక్కడికి వెళ్తుంది? మెదడు కనెక్ట్ అవుతుంది. మనకే మీటర్లోంచి రూముల్లోకి, కిచెన్లోకి వైర్లు వెళ్ళినట్టు మెదడులో నుంచి బాడీ అంతటికి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియాలంటే దీనికి కనెక్షన్ ఎక్కడిచ్చాడు? జంక్షన్ ఏమో వెన్నుపూస ఇచ్చాడు. వెన్నుపూస నుంచి మిగతా అవయవాళ్ళకి వైర్లు ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా వెన్నుపూసలో తేడా వచ్చిందనుకోండి, అది మెయిన్ లైన్ అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? మెదడు పనిచేసినా కూడా ఈ వెన్నుపూస కనెక్ట్ అయి ఉన్న ఏ వైర్లు అయితే వెళ్ళాయో ఆ పోర్ట్లన్నీ పనిచేయవు, అంతే కదా. మీకు ఇక్కడే మన ఆనందాల మేనల్లుడు బెడ్ రెస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి మంచం మీదే ఉన్నాడు. కాళ్ళు పనిచేయవు, ఎక్కడి నుంచి పనిచేయదు కిందకి. ఏమైంది ఇంతకి? మెదడు బాగానే ఉంది, ముఖం బాగానే ఉంది, చేతులు బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. వెన్నుపూసలో ఒక వైర్ ఏదో తప్పుకుంది. అలాగే తరిట్లవారిపేటలో కూడా ఒక అతను అల్లుడు బాలవతి, సేమ్ అతను కూడా ఎక్కడో పడిపోయాడు. కరెక్ట్గా వెన్నుపూస ఏదో తప్పుకుంది. మొన్న మడికి వెళ్ళాం, ప్రార్థన చేయమన్నారు. అక్కడ కూడా సేమ్ పొలంలో పని చేస్తే పడిపోతే వెన్నుపూస ఏదో ఒక చిన్న వైర్ తప్పుకుంటే దానికి వైద్యం లేదంటే విచిత్రం. అది అవదని చెప్పేశారండి డాక్టర్లు. అలా అవ్వని అలాంటి అవయవాలు, అలాంటి సిస్టమ్ చేసాడంటే ఇది మనకేం తెలిసింది ఏం జరుగుతుంది లోపల? ఎవరు సెట్ చేశారు ఇది? అందుకే దేవుడు ఆశ్చర్యకరుడు. ఎందుకంటే ఆయన చేసినది ఏదైనా ఆశ్చర్యం. మానవ దేహం కానీ ఈ ప్రకృతి కానీ. అలాగే ఇంకొక ఆయన ఆశ్చర్యకరుడు ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. అనగా మనకు శిశువు పుట్టెను, మన కొరకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్య అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. అంటే యేసుక్రీస్తు వరకు ఉన్న ఒక పేరు ఆశ్చర్యకరుడు. ఎందుకు వచ్చింది ఆ పేరు ఆయనకి? అసలు ఆయన ఏది చేసినా ఆశ్చర్యమే. ఆయన జీవితమే వండర్. ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. అందులో ఫస్ట్ ఆయన పుట్టుక. ప్రపంచంలో అందరూ తల్లిదండ్రుల గర్భాల ద్వారా వస్తున్నారు, కానీ మొట్టమొదటిసారిగా తండ్రి ప్రమేయం లేకుండా కన్యక ద్వారా వచ్చిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కదండి. అంటే ఆయన పుట్టటమే, సినిమాలు చూసినప్పుడు మామూలుగా పేర్లు వచ్చేసి ఎవరెవరో వచ్చేస్తుంటారు, కానీ హీరో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? సౌండ్లు, మెరుపులు, స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తుంటారు. లేదా మిరపకాయలు, పువ్వులు ఏదో గుర్తుంటాయి మొత్తం కదా. నార్మల్గా వచ్చేస్తే ఏముంటుందని ప్రపంచానికే హీరో పుట్టాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆయన పుట్టుకే ఒక సెన్సేషనల్ ఆశ్చర్యం. కంటన్న మరియమ్మకే ఆశ్చర్యం. ఏంటి నేను గర్భవతిని అవటం ఏంటి? ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. అందుకే ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు. ఎంట్రన్సే ఆశ్చర్యం. ఆ తర్వాత ఆయన బ్రతుకుతున్నాడు, ఎదుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన బోధ చేస్తే
ఆశ్చర్యం. ఒకసారి చూద్దాం, చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి. యేసుక్రీస్తు వారు అక్కడి నుంచి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధన ఆరంభించను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతను మనవడే కదా, మరియ గారిగా కదా పుట్టాడు, యోసేపు గారి దగ్గరే కదా ఉండేవాడు, వీళ్ళ సిస్టర్స్ అంతా మనకు తెలుసు. ఇలాంటి విషయాలు ఇతనికి ఎక్కడ వచ్చాయి అంటే ఆయన నోరిప్పుతుంటే ఆశ్చర్యపోతున్నారు జనం. పుట్టడమే ఆశ్చర్యం అయితే 12 సంవత్సరాలకే శాస్త్రుల మధ్యకు వచ్చిన ప్రశ్నలు అడుగుతున్నాడట. ఆశ్చర్యపోయారు అందరూ. నోరిప్పి బోధ చేస్తే ఆశ్చర్యం. అదే సందర్భం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27 వచ్చును. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకి గాలియు సముద్రమును లోబడుచున్నవని. ఈయన జోన్లో పడుకున్నప్పుడు సడన్గా తుఫాను వచ్చేసింది. శిష్యులంతా గందరగోళం అయిపోతూ చచ్చిపోతున్నాం అనుకుని, ఈ నిద్రపోతున్నాం లేపేసి నీకేమి బాధ లేదా చచ్చిపోతున్నాను, కానీ ఈయన లేచి ఏమన్నాడు? నెమ్మలి సైలెంట్ అన్నాడు అంతే. ఎవరిని? దెబ్బకే కుక్క పిల్లనికినట్టు అలిగిపోయిందంట. అది చూసి వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? బాబు ఈయన ఎట్టివాడు, ఈయన మాట్లాడుతుంటే గాలి సముద్రం కూడా లోబడిపోతుంది. ఆశ్చర్యమే కదా చెప్పండి. ఏ టామీ అనగానే అందనుకోండి, మనం నూరావులు ఇచ్చేసి ఏ మాట అంటుందండి, ఆశ్చర్యం. చిలకనే ఏదో అది తీసుకొని నోడుతో అనగానే కట్టుకొచ్చి తీసుకుంది అనుకోండి, బా నూరావులు ఇచ్చేసి మనం విశ్వమే ఆయన సైలెంట్ అనగానే సైలెంట్ అయిపోయిందంటే ఇదే ఆశ్చర్యం. అంటే మనం అంటే ఏమైనా అవుతుందా? అప్పుడప్పుడు పాస్టర్లు అంటుంటారు, వర్షం వచ్చేసింది అనుకోండి, నువ్వు ప్రసంగం చెప్తున్నప్పుడు, ఏయ్ ఆగు అంటున్నాడు ఒకడు. ఎవరు? జగన్ బామ్మర్ది, ఎవరతను? అనిల్. ఏయ్ ఇది వేసి అన్నాడు కదా మరి దోణిలో ఉండి, అది ఇంకా ఎక్కువైపోయింది. కడగ తడిసి ముద్ద అయిపోయి వెళ్ళిపోరు జనం. మన మాట ఎక్కడ ఉంటుంది? అది ఆయన మాట అంటే ఆశ్చర్యకరుడైన ఆయన ఏదైనా చేయగలడు. మనం కూడా దొరక పెట్టించినప్పుడు వర్షం వచ్చింది, నేను కూడా ఏ అన్నా అనుకోండి, ఏమి రాదు, మన వల్ల ఏమవుతుంది? వర్షాన్ని గద్దిస్తా అంటాడు ఒకడు. సరే, ఇది గద్దించేయటమే, నువ్వు గద్దించి తాగిపోతుంటది. ఆయన ఆశ్చర్యకుడు, ఆయన మాట, ఆయన సృష్టికర్త అయినా. బాస్ చెప్పాడంటే ఆగాలనుకుంటుంది. మనకి మాట ఎందుకు ఉంటుంది? అది మన మాట కుక్క కూడా ఎందు. అప్పుడప్పుడు మనం బండి ఎడతాం, అక్కడ వచ్చేసి కాల్ ఎత్తేసి పాసిపోతుంటుంది, ఏ ఏ ఏ అంటే అయినా సరే అది కంప్లీట్ చేసుకుని వెళ్తుంది. సరే, అదే అన్నమాట. ఇంకా ప్రకృతి ఉంటుందా? సరే, అందుకే ఆయన ఆశ్చర్యకుడు. ఆయన పుట్టుకే ఆశ్చర్యం. 2, ఆయన బోధే ఆశ్చర్యం. 3, ఆయన కార్యములు ఏం చేసినా సెన్సేషనల్. ఇంకోటి చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 31 వచ్చి. మోగవారు మాట్లాడుటేను, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటేను, గుడ్డివారు చూచుటేను జనసమూహం చూచి ఆశ్చర్యపడి. దేనికి ఆశ్చర్యపోయానట? కుంటివారు నడిచేస్తున్నారు, మగవారు మాట్లాడేస్తున్నారు, అవయవాలు లేని వాళ్ళకి అవయవాలు వచ్చేస్తున్నాయి. ఇదంతా చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యం. అంటే ఆయన ఏం చేసినా, డాక్టర్ గారు గుండె ఆపరేషన్ చేసి బాగుపరిచారు అనుకోండి, మనం నూరావలించేసి ఆశ్చర్యం. దేవుడండి బాబు, మీరు పాడైపోయిందని బాగు చేశాడు అంతే. కానీ లేని అవయవాన్ని రప్పించేవాడు యేసు. ఇంకా రాదు మాట, ఏ డాక్టర్ వల్ల అవ్వదు అన్నవాడికి మాట వచ్చేసేది. సెన్సేషనల్ అన్నమాట, ఆశ్చర్యం. ఈరోజు పాస్టర్లు చేస్తుంటారు అలాంటి. ఇదొక ఆశ్చర్యం. నిజంగా జరుగుతుందా? ఏమి నటిస్తారంటే, ఆల్రెడీ నేను ఒకటి చర్చ చేసుకుని, రవి
కుంటూరులాగా నటించమని నేనే చెప్పేసి మీటింగు మన ఊర్లో పెట్టడం ఎంతగా ఎక్కడ పెడతాం? ఏ కర్నూలు జిల్లాలోనో ఏ తెలంగాణలో పెడతాం. రవి ఎవరో తెలుసు అక్కడ పాపం వీడు వీల్ చైర్లో వస్తుంటాడు ఇలాగా దీనంగా ముఖం పెట్టుకుని జుట్టుది దూకోకుండా. మరి అలాగే ఉండాలి. అప్పుడు ప్రసంగం మధ్యలో సహోదరుడు రవి కాలు లేక బాధపడుతున్నాడు. సరే బేస్ వాయిస్ వస్తుంది. అప్పుడు అందరు అలా సైలెంట్ అయిపోయి రా దేవుడు నిన్ను ఈరోజు స్వస్థపరచబోతున్నాడు అనగానే అప్పుడు సుబ్రహ్మణ్యం శ్రీను అలా బండి లాక్కొస్తుంటారు. ఈ సుబ్రహ్మణ్యం ఎవరో తెలీదు, ఈ శ్రీ ఎవరో తెలీదు. అంతే స్టేజ్ ఎక్కిస్తుంటాం. ఎన్నాళ్ళ నుంచి నీకు ఈ అంగవైకల్యం అనగానే అది చెప్తుంటాడు. అది ముందే ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటుంది కదా. ఏం కోరుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? నేను ఎప్పటి నుంచో పరిగెత్తాలనుకుంటున్నాను అంటాడు. అది టచ్ అని 2 అని 4 శబ్దాలు వేసి లే 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 పాట కాదు అంటాడు. ఏదో సినిమాలో నాగార్జునలాగా అలా బయటకు మళ్ళీ కూర్చుని మళ్ళీ లేచి మళ్ళీ కూర్చుని నువ్వు లేస్తున్నావు కానీ ఓ ఇలా చూసుకుని కిందకి పైకి నా కాలు వచ్చి అక్కడి నుంచి అలా పరిగెడుతుంటాడు. టింగి 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 నాకు జనాలకి వెళ్ళి మళ్ళీ వచ్చేటు. అంతే. ఈ గొర్రెలు ఉంటాయి కదా కింద కూర్చున్న గొర్రెలు, ఎంత ఆశ్చర్యం. పాపం బండి మీద వచ్చాడు. సరే ఆ రవి ఎవడో తెలీదు, నేనెవడో తెలీదు, అతను తీసుకొచ్చిన వాళ్ళెవరో తెలీదు. నిజంగా తనకి వికలాంగుడా, దానికి సర్టిఫికేట్ ఉందా, పెన్షన్ వస్తుందా, ఇవేమీ తెలియదు. ఆ కళ్ళ ముందు జరిగిన సీను చూసేసి ఎంత ఆశ్చర్యం. మోసపోవటం అంటే ఇదే. ఇలాంటి మోసపూరితమైన కార్యాలు చేయలేదైనా. డైరెక్ట్గా వాళ్ళ కళ్ళ ముందే పుట్టి పెరిగి వాళ్ళు చిన్నప్పటి నుంచే చూస్తున్నారు. ఇతనికి కాళ్ళు లేవు, ఇతనికి మాటలేదు, ఇతనికి చూపు లేదు. అలాంటి వాళ్ళని వాళ్ళ ముందుకెళ్ళి మాట్లాడిస్తూ నడిపిస్తుంటే జనాలు నోరాలు పెట్టి ఆశ్చర్యం. ఇది యేసుక్రీస్తు వారు ఆశ్చర్యకరుడు అంటే. ఎన్ని చెప్పాను ఇప్పుడు నేను? పుట్టుక ఆశ్చర్యం, బోధ మాట్లాడితే ఆశ్చర్యం, ఆయన చేసిన కార్యాలు అద్భుత కార్యాలు ఆశ్చర్యం, స్వస్థత కార్యాలు ఆశ్చర్యం, ప్రకృతి లోబడటం, మనుషు శరీరాలు ఆయనకి లోబడటం, తయారైపోవటం, బాగుపడిపోవటం. అలాగే ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఈ ప్రపంచంలో ఈ శరీరంతో పుట్టిన మనుషుల్లో అసలు ఏ తప్పు చేయకుండా ఉన్న ఒకే ఒక్కడు. ఏదండి ఇది ఆశ్చర్యం కదా. అది ఎప్పటి వరకు చెప్పుకున్న అన్నట్లుకంటే ఒక అబద్ధం ఆడకుండా, ఒక తప్పుడు మాట మాట్లాడకుండా, ఒక తప్పుడు చూపు చూడకుండా, ఎవరిని నాశనం కోరుకోకుండా, అసలు ఏ మిస్టేకు లేకుండా ఉండటం అంటే కొన్ని మన వల్ల అవుతుందా? అసలు ఎవడన్నా అనుకున్నా అవుతుందా? సెన్సేషనల్. ఇది ఆశ్చర్యం. ఇదొక ఆశ్చర్యం. ఆ తర్వాత చనిపోయాడు ఆయన. చనిపోయి తిరిగి లేవటం వల్ల అప్పటి వరకు అలా లేచినాడు ఎవరు? అంటే ఆయన లేపాడు అనుకోండి, అది వేరే విషయం. కానీ మరలా వచ్చి 40 రోజులు ఉండి నిలబెట్టడం ఇదొక సెన్సేషనల్. ఆ తర్వాత ఎక్కడో మారుమూల పుట్టి, ఎక్కడో ఇజ్రాయేల్ దేశం, అది కూడా ఐగుప్తు, అది కూడా మారుమూల ఒక పేదవాళ్ళ కుటుంబంలో పుట్టి 2024 సంవత్సరాలు అయిపోతున్నా ఇప్పటికే ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు ఆయన కోసం. కాబట్టి ఇది సామాన్యమైన విషయమా? అప్పుడు వాట్సాప్ ఉందా, యూట్యూబ్ ఉందా, మరి ఫేస్బుక్ ఉందా? పబ్లిసిటీ అవ్వడానికే ప్రపంచం అంతా తెలియని ఏ సాధనము, అసలు ఫోన్లే లేవు అప్పుడు. అలాంటిది ఎక్కడో ఒక మూల పుట్టి ప్రపంచం అంతా నోటెడ్ అయ్యాడంటే ఇది ఏమన్నా సాదాసీదా విషయమా? అంబేద్కర్ ఉన్నాడు, రాజ్యాంగాన్ని రాశాడు. ప్రపంచం అంతా తెలీదు ఆయన కోసం, ప్రపంచం అంతా చెప్పుకోరు. ప్రధానమంత్రి మోదీ ఉన్నాడు, ప్రపంచం అంతా చెప్పుకుంటారు. చెప్పుకుంటే పదవిలో ఉన్నారు కాబట్టి ఏ న్యూస్లో అప్పుడప్పుడు వదులుతుంటారు. అసలు ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి. ఇప్పటికే ప్రపంచం అంతా ఆయన తెలుసు. అసలు కాలాన్ని ఆయన బట్టి అడగొట్టారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. ఏమండి ఎలా వస్తుంది అంత పేరు? మనం పుట్టాం ఇప్పుడు, మనకు వాట్సాప్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
మనం ఎంతమంది తెలుసు? ప్రపంచం అంతా తెలుసా? అసలు ప్రపంచంలో అలా ఉంచండి, మన దేశంలో అందరికీ తెలుసా? కొన్ని దేశం అలా ఉంచండి, మన రాష్ట్రంలో అందరికీ తెలుసా? మనం కొన్ని రాష్ట్రం అలా ఉంచండి, మన జిల్లాలు అందరికీ తెలుసా? కొన్ని జిల్లా అలా ఉంచండి, మండలంలో అందరికీ తెలుసా? కొత్తపేట మండలం ఇది అందరికీ తెలుసా? కొన్ని మండలం అలా ఉంచండి, బెల్లకూరులో అందరికీ తెలుసా? అప్పుడప్పుడు అనుకుంటుంది ఇతను ఎవరో. అసలు ఇంకా దగ్గరికి మాట్లాడితే ఈ చుట్టుపక్కలే చాలా మందికి. అలాంటిది అందులోకి మన అందరికీ తెలియాలని ప్రాకులాడుతుంటారు. ఈరోజు ఏది పడుతుంది యూట్యూబ్లో పెట్టేయటం, ఏది పడుతుంది ఫేస్బుక్లో ఎందుకు పెడుతుంటారు? అందరికీ తెలియాలి, అందరికీ తెలియాలి. ఎన్ని చేసినా అందరికీ తెలియదు. కానీ ఈ టెక్నాలజీ లేని కాలంలో పుట్టి ఎక్కడో మారుమూలలు బ్రతికిన ఆయన ప్రపంచవ్యాప్తమైపోయి ఎక్కడో ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఉన్న మనం 2024 సంవత్సరాల క్రితం ఐగుప్తు అక్కడ ఇజ్రాయెల్ దేశంలో పుట్టిన ఆయన కోసం మాట్లాడుకుంటున్నామంటే ఇప్పటికి కూడా ఎంత ఆశ్చర్యం చెప్పండి. మనమేనా ఈ ఆదివారం ఎంతమంది మాట్లాడుకుంటారు ప్రపంచవ్యాప్తంగా? ఇది సెన్సేషనల్. అంటే ఇంకా ఆయన ఏది చేసినా మీరు అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తులు, ప్రపంచంలో ఎక్కువ మందిని ఆకర్షించిన వ్యక్తులు, మోస్ట్ పాపులర్ పర్సన్ ఎవరండి కొడితే ఎవరి పేరు వస్తుంది? ఫస్ట్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? నెంబర్ 1 ప్లేస్లో వేసే ఉన్నాడు. ఇదొక ఆశ్చర్యం. అంటే అది జీవితమే ఏంటి మొత్తానికి? పుట్టుక ఆశ్చర్యం, పెరగటం ఆశ్చర్యం, ఆయన మాటల ఆశ్చర్యం, ఆయన క్యారెక్టర్ ఆశ్చర్యం, ఆయన చేసే పనుల ఆశ్చర్యం, ఆయన చావు ఆశ్చర్యం, ఆయన పేరు మారుమోగొట్టడం ఆశ్చర్యం. టోటల్గా ఆయన జీవితమే. అందుకే ఆయన పేరేంటి అంటే ఆయన కోసం చెప్పుకుంటే ఎవరైనా నోరు ఎల్లబెట్టాల్సిందే. అలాంటి ఆయన ఎవరినో ఒకతను చూసి ఆశ్చర్యపడి చిత్తం చూడండి. ఎవరు? ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపోయాడు. ఆట మీదే కదా మంది. ఆశ్చర్యపోయినా ఎవరినైనా ఆశ్చర్యపరిచి ఆయన ఎవరిని చూసి ఆశ్చర్యపోయాడు ఇంతకీ? ఇప్పుడు ఎవరు ఆశ్చర్యపోయారు ఇంతకీ? పుట్టుకే ఆశ్చర్యంతో ఉండి మాటల ఆశ్చర్యం, జీవితం ఆశ్చర్యం, చావు ఆశ్చర్యం, ఏది చేసిన ఆశ్చర్యమైన ఆయన ఒక అతను చూసి ఆశ్చర్యపోడంట. అది అతను ఎవరో, ఎందుకు ఆశ్చర్యపోయాడో అది చూసుకుని ముగించుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోకి వచ్చాను. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. అంటే శతాధిపతి అంటే శతాధిపతి, అది శత అంటే 100, శతకం అంటారు కదా, సెంచరీ అంటే 100 మందికి అధిపతి. అంటే ఒక గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు ఆయన, బాస్. అతని కింద ఎంతమంది పనిచేస్తున్నారు? 100 మంది పనిచేస్తున్నారు. అలాంటి ఒక మంచి పొజిషన్లో ఉన్న అతనికి ఒక దోషుడు ఉన్నాడు. అంటే అందులో పనిచేసేవాడు, అతని కింద పనిచేసేవాడు ఒక దోషుడు. అతనికే ఏదో రోగం వచ్చింది, సాబతుకులో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇతను శతాధిపతి యేసుని గూర్చి విని, ఏమండి శతాధిపతి పోనీ ఇజ్రాయేలీయుడు కాదు, యూదుడు కాదు, అంటే ఎప్పటి నుంచో దేవుడు నమ్ముకుంటున్నాడు, అది కాదు. అతను దేవుడు తెలియని అన్యుడు. అర్థమైంది మీకు? ఇప్పుడు మనం క్రైస్తవులు, మిగతా వాళ్ళని ఏమంటారు అంటే దేవుడి కోసం ఎంతో కొంత మనకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. అలాగే అప్పుడు ఇతను కూడా ఒక అన్యుడు, యూదుడు కాదు, ఇజ్రాయేలీయుడు కాదు, దేవుని కోసం పెద్దగా తెలిసినవాడు కాదు. ఇలాంటి అతనికి ఒక దాసుడు ఉంటే అతనికి బాగోకపోతే ఇతను యేసుని కూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపెను. ఏం చేశాడంటే ఇప్పుడు కొంతమంది యూదుల పెద్దలని యేసుక్రీస్తు అని ఒక ఆయన స్వస్థతలు చేస్తున్నాడంట, ఆయన చాలా మందిని బాగుపరుస్తున్నాడంట, కాబట్టి నా దాసుని కూడా బాగుపరచండి అని ఒకసారి ఆయన వస్తే నా దాసుడు బాగుపడతాడని యూదుల్లో కొంతమంది పెద్దల్ని యేసుక్రీస్తు దగ్గరికి పంపించాడు. వారు యేసు వద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఏమన్నారు వచ్చాళ్ళు? నీ వలన ఈ మేలు పొందటానికి అతడు అంటే అర్థం ఏంటి అంటే అతను చాలా మంచోడు. ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తున్న వ్యక్తి ఏదో దుర్మార్గుడో లేదంటే చెడ్డవాడో ఏదో కాదు, మీరు ఆ ఇంటికి వెళ్ళొచ్చు అంటే మంచి సర్టిఫికేట్ ఇస్తున్నారు. అతను చాలా మంచి వ్యక్తి, భక్తుడు అని చెప్తున్నారు. అతడు మన ప్రజలను ప్రేమించి
మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఏం చేశాడంటే అక్కడ అతడు యూదుడు కాకపోయినా ఇజ్రాయేలుడు కాకపోయినా వీళ్ళంతా కూడుకోటకు చర్చ్ కావాలి కదా, మన భాషలో చర్చ్, అప్పుడు సమాజ మందిరం అంటారు. ఆ సమాజ మందిరాన్ని అతనే కట్టించాడంట. రోగిగా బాధపడుతున్న దోషుడు కాదు, శతాధిపతి అన్యుడు. అంటే ఇప్పుడు మంచోడే కాదు గొప్పడు చెప్పండి. చర్చి కట్టించాడు, మంచి భక్తిగా ఉంటున్నాడు. నెక్స్ట్ అతని కింద ఒక 100 మంది పనిచేస్తున్నారు, గొప్ప స్థితిలో ఉన్నాడు. ఇలాంటి అతను యేసుక్రీస్తు కోసం విని, ఇప్పుడు అతను కూడా ఎంత ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఇంతకీ అతని కింద పనిచేస్తున్న ఒక దోషుడికి బొగకపోతే యేసు దగ్గరికి పంపిస్తే వీళ్ళు ఎలా చెప్తున్నారు, అతను చాలా మంచోడండి, మీరు వచ్చి రావడానికి 100% యోగ్యుడు అతను, మనం యూదుల కోసం మందిరాన్ని కూడా కట్టించాడు అని చెప్పగానే ఏం జరిగింది చూడండి. అలా చెప్పి మిక్కిలి బ్రతిమాలుకునేది. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఏమంటే యేసు వారితో కూడా వెళ్ళాడంటే వీళ్ళు చెప్పి నీ గుడ్డుగా నమ్మేసి వెళ్తాడా? యేసుకి వీళ్ళు చెప్పకముందే తెలుసో తెలీదా? ఎవరు ఎలాంటి వాళ్ళు అందరూ తెలిసాయని. కాబట్టి వీళ్ళు చెప్పటం, ఆయన సరే ఆయన వెళ్దామని వెళ్తే, నువ్వు ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, అంటే ముందు స్నేహితులు వస్తున్నారు, వెనకాల ఇంకా ఈయన ఉన్నాడు, నడుచుకుంటూ వస్తున్నారు ఇంటి దగ్గరికి. మీరు అర్జెంటుగా ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను, అందుచేత నీ వద్దకు వచ్చుటకు పాత్రుడిని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవెమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచ అని ఏమంటున్నాడు. ఎంతకే యేసు వస్తున్నాడు అన్న విషయం తెలిసిపోయింది. వెంటనే తన దగ్గర ఉన్న కొంతమందిని చూసి, మీరు అర్జెంట్కి వెళ్ళి ఆయన రావద్దని చెప్పండి, మాట ఇస్తే సరిపోద్ది, నేను ఎంతకే రమ్మని కోరుకోలేదు. యాక్చువల్గా మీరు నా దాసుని స్వస్థపడితే చాలు అనుకున్నాను, కానీ వాళ్ళు తీసుకొస్తున్నారు. దయచేసి మీరు నా ఇంటికి వచ్చేంత నేను అంత అర్హుడిని కాదు, నేను అలాగని మిమ్మల్ని రప్పించుకోవడానికి నేను ఈ పని చేయలేదు, మీరు జస్ట్ మాట సెలవండి, నా దాసుడు స్వస్థపడతాడు, ఇది అర్జెంట్గా వెళ్ళి చెప్పండి అన్నాడు. నేను సహా అధికారులకు లోబడిన వాడను, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకని పొమ్మంటే పోతాడు, ఒకని రమ్మంటే వచ్చును, ఇదిగో నా దాసుని చేయమంటే చేస్తాడు. ఈ పొజిషన్లో ఉన్నాడు, కానీ ఆయన మిమ్మల్ని మాత్రం వద్దంటాడు, ఎందుకంటే ఆయన మీరు వచ్చేంత పాత్రుడు కాదంటున్నాడు, దయచేసి చెప్పండి. యేసు ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చున్న జనసమూహం వైపు తిరిగి, ఇజ్రాయేలునైనను ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని వెంటనే ఏం చేశాడంటే యేసు, ఎప్పుడైతే వాళ్ళు వచ్చి ఇలా చెప్పారో ఆశ్చర్యపోడట. ఆశ్చర్యపోయిన ఆయన ఎవరు? ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆశ్చర్యకరుడు. ఎందుకు ఆశ్చర్యపోడు? ఎందుకే? ఇతనున్న పరిస్థితి ఏంటి? గొప్ప స్థితిలో ఉండి ఇతను మళ్ళీ మందిరాలు కట్టించడం ఏంటి? ఇతను ఒక అన్యుడయ్యుండి వీళ్ళకే మందిరాలు కట్టించడం ఏంటి? అందులోకి నన్ను ఎప్పుడు చూడలేదు, నా కోసం విని నేను ఇంటికి రాకుండా కూడా మాటతో అతను బాగుపడిపోతాడని ఎంత విశ్వాసం ఏంటి? నేను పుట్టి పెరిగి ఇన్ని ప్రసంగాలు చేసి ఇంతమందిని బతికించినా వీళ్ళలో కూడా ఎంత విశ్వాసం లేదు, ఇతనికి ఎంత విశ్వాసం ఏంటని ఏమైపోయాడట? ఇప్పుడు ఏం చేశాడు? యేసునే ఆశ్చర్యపోయిన ఆశ్చర్యకాడు. అందుకే ఇంతకీ ఏ విషయంలో ఆశ్చర్యపోడైనా? అతనుకున్న విశ్వాసం. ఏంటి విశ్వాసం? అది చూడలేదు. యేసు చనిపోయిన లేపటం, స్వస్థతలు చేయటం ఇందాక చాలామంది చూసి ఆశ్చర్యపోయారు కదా, అలాగే చూడలేదు. ఇంతకీ ఎవరో చెప్పగా విన్నాడు. పోనీ విన్నవాడు ఏమన్నా ఆల్రెడీ యూదుడా, ఇజ్రాయేలీడా? ఎవరైనా ఒక అన్యుడయ్యుండి మరలా వీళ్ళకేం కట్టించాడు? మందిరాలు కట్టించాడు. పోనీ అతను ఏమైనా చిన్నోడా, పని పాట లేకుండా తిరిగేవాడా? అధిపతి, శతాధిపతి, అతని కింద 100 మంది సైనికులు ఉన్నారు, ధనవంతుడు, గొప్ప స్థితిలో ఉన్నాడు. ఇలాంటి పర్సను నన్ను చూడకుండా నా కోసం విని ఇంత విశ్వాసం కలిగి ఉన్నాడంటే, పోనీ ఇంటికి వస్తున్నా బాబు నేను పాత్రను కాదు అంటున్నాడు. ఏంటి ఎంత స్థితిలో ఉండి, ఇంత అధికారం అయ్యి ఉండి, అతనికి ఎంతమంది సేవకులు ఉండి, అతనే మందిరాలు కట్టించి అతను అంత ఉండి, నాకు ఇంటికి వచ్చే పాత్ర నేను కాదండి, జస్ట్ మీరు ఒక మాట ఇవ్వండి చాలు అన్నాడంటే
ఇన్ని సంవత్సరాలుగా నాతో ఉన్న వీళ్ళందరినీ చూసి వీళ్ళలేలాంటిది ఇప్పుడు నిజంగా ఆశ్చర్యమే కదా చెప్పండి. ఇదే విషయం మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, సరే చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన కపెర్నహూములోకి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకున్నాను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచదునని అతనితో అనగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చేటకు నేను పాత్రుని కాను, నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడిను. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. ఏసి మాటలు విని ఆశ్చర్యపడి అక్కడ ఉన్న వాళ్ళని చూసి, అసలు ఈ సొంత జనంలో ఇంత విశ్వాసం నేను ఎప్పుడు చూడలేదన్నాడు. ఏమంటే ఇక్కడ అదే సందర్భం. ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు. ఏం డౌట్ రావాలి? ప్రభువా, 5వ వచనం, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు ఒకడు శోబతుకులో ఉన్నాడు అన్నాడు. ఇందాక ఏ అధ్యాయం చదివాం? ఏ పుస్తకం? లూకా సువార్త చదివాం. అక్కడ ఏం జరిగింది? ప్రభువా, నా దాసుడు ఒకడు ఎలాగ అయ్యాడని శతాధిపతి వచ్చాడా? శతాధిపతి యూదులను పంపించాడా? ఆలోచించారా? ఆలోచించలేదా? మీరు ఆలోచిస్తే ఆశ్చర్యం. కానీ ఇందాక ఎవరిని పంపించారు? శతాధిపతి యూదులు పంపించాడు యేసు దగ్గరికి. ఇలా చెప్పండి అని, మన కోసం, యూదుల కోసం అది కట్టించాడు, ఇది కట్టించాడు అని చెప్పారు వాళ్ళు. సరే అయితే నడండి నేను తీసుకెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళా దగ్గరకు వచ్చేటప్పటికి స్నేహితులు పంపించి, బాబా ఆయన రావద్దన్నాడు. ఇక్కడ ఏం జరిగింది? ఈయనే డైరెక్ట్గా వచ్చి, నా దాసుడు ఎలాగ అయ్యాడు, వస్తారని అడిగాడు. ఆయన సరే అన్నాడు. సరే అన్న తర్వాత ఈయనేమంటున్నాడు? మీరు వద్దండి, మాట సెలవు చాలన్నాడు. యేసు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ యేసు దగ్గరికి శతాధిపతి వెళ్ళాడా, యూదులు వెళ్ళారా? ఇది లాస్ట్లో చెప్పుకుందాం. దీనికంటే ముందు అసలు ఈ ఆశ్చర్యానికి కారణం ఏంటో ఆలోచించాలి కదా. యేసుక్రీస్తు లాంటి వాడినే ఆశ్చర్యపరిచిన వ్యక్తి ఒక అన్యుడై ఉండి దేవుడి పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడంటే, సొంత వాళ్ళు ఎంత విశ్వాసం కలిగి ఉండాలి అంతే కదండి. ఎప్పటి నుంచో ఆయనతో ఉండి ఎప్పటి నుంచో ఆయన కార్యక్రమాలని చూసిన వాళ్ళు ఎంత ఆశ్చర్యం కలిగి ఉండాలి. అన్నీ చూసిన యోధ ఏం చేశాడు? ఆడికి ఇంకా విశ్వాసం లేదు, అమ్మేశాడు. అన్నీ చూస్తున్న శిష్యులు కూడా ఒక్కొక్కసారి, పేతురు విశ్వాసం ఉందా? నీటి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. చూశాడు, కంగారు ఆగదు పేతురు గారికి. నేను కూడా నడుస్తాను ప్రభువా అన్నాడు. సరేరా అన్నాడు. ఆల్రెడీ సముద్రాన్నే గద్దించినప్పుడు ఆశ్చర్యపోయారు. యేసుని ఏం చేశాడు? తుఫానా ఆగనగానే ఆగిపోయింది. ఈయన నీటి మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఇంత చూసిన ఈయన నేను కూడా నడుస్తాను ప్రభువా అంటే గొప్ప వ్యక్తే. కొంతమంది అలాగే అనరు కూడా అన్నాడు. అన్న తర్వాత ఏం చేయాలి? ఈయన ఎవరైనా అసలు సముద్రాన్ని గద్దెస్తుంటే అణిగిపోతుంది, ఈయన నడిచేస్తున్నాడు. ఇప్పుడు నేను మునిగిపోతే ఈయన కాపాడ్డా అని కూడా, అసలు మునిగిపోతానని ఆలోచన రాకూడదు. 4 అడుగులు వేసినప్పటికీ లోపలికి వెళ్ళిపోతున్నాడంట. ప్రభువా ప్రభువా ప్రభువా. అప్పుడు ఏమన్నాడు? అల్ప విశ్వాసి, నీ అవిశ్వాసమే నిన్ను అంటే ఎజరై ఆ శతాధిపతికు ఉన్నంత విశ్వాసం కూడా ఈయనకి. అన్ని చూసి యేసుతో తిరిగిన ఒక తోమ అతను ఏం చేశాడు? ఈయన లేచాడంటే నాకు డౌట్, భూతం అయిపోతుంది అంటే భూతం అనుకుంటున్నాడు అతను. బాబా అతను ఎక్కడ ఉన్నాడు చూడండి, ఆల్రెడీ ఏదో గదిలోకి వెళ్ళిపోయి తాళం వేసుకున్నాడు తలుపు. అప్పుడే కరెక్ట్గా వేసి వచ్చాడు. ఏం తోమ, నేను ఎన్ని చెప్పాను, చచ్చిపోయిన లాజర్ని లేపాను, నువ్వు కళ్ళారా చూసావు, ఎంతో మందిని చచ్చిపోయిన లేపు, నేను అద్భుతాలు చేశాను, నేను కూడా లేస్తానని చెప్పాను, నీకు ఇంకా నమ్మకం రాలేదా? డౌట్గా చూస్తున్నాడు. ఇంకా బాబు ఇదిగో ఈ గాయంలో ఏలిపెట్టు, ఇది ఇక్కడ ఏలిపెట్టు. అప్పుడు అలా ఏలిపెట్టి నువ్వు వేసే అన్నాడు. ఎవరితో పోల్చుకుంటే ఎవరెతను? శతాధిపతితో పోల్చుకుంటే ఇది కదండి. సొంతోళ్ళకి అంత విశ్వాసం లేదు ఇంతకి. లాజరు చచ్చిపోయాడు. మార్తా మరి ఎప్పటి నుంచో యేసు కోసం తెలుసు వాళ్ళకి. చచ్చిపోయి 3 రోజులు అయిపోయింది. గొల్లిమని ఏడ్చేస్తున్నారు. ఏమని? నువ్వు ఎక్కడ ఉంటే బతుకుతాడు అంటే ఇప్పుడు 4 రోజులు అయిపోతారు వచ్చావు, నేను వచ్చినా కూడా
ఏం చేయలేవు, ఇంకా నువ్వు కూడా ఏడు చెల్లిపో అన్నట్టు. ఏమంటే ఆయన బతికించగలిగిన వాడు ఇన్ని రోజులకు వచ్చినా బతికించలేడా? వాళ్ళకి ఆ విశ్వాసం పోయింది. అప్పుడు ఏడ్చాడు యేసు. ఇంకా నా కోసం వీళ్ళకి అర్థం కాలేదా? ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇతను చూశాడు. ఇప్పుడు ఎవరిని? ఇతను ఎప్పుడు నన్ను చూడలేదు, నా కళ్ళ ముందు ఎప్పుడు తిరగలేదు, నన్ను ప్రత్యక్షంగా నేను చేసినవి ఏం చూడలేదు. అందులోకి ఇతను యూదుడు కాదు, ఇలాంటి వ్యక్తి అందులోకి చిన్నోడు కాదు, బిజీ పర్సగా ఉండి ఇతని కింద 100 మంది సైనికులుండి ఎంత నన్ను నమ్మడా? అసలు ఇంటికే రావద్దన్నాడు. ఏమన్నాడు? దగ్గరకు వచ్చిన యేసు మీదే మా అత్త మరియకి నమ్మకం లేదు కదా, మా తమ్ముడు బతికించాడని. పేతురు పక్కనే ఉన్నాడు, యేసు పక్కనే. పేతురికి నమ్మకం లేదు. కూడా తిరిగిన ఇస్కరియోతు యోధాకి ఇంకా నమ్మకం కలగలేదు. అసలు ఎప్పుడూ లేని ఇతనికి ఎంత విశ్వాసం నా మీద కలిగిపోయిందంటే చాలా ఆశ్చర్యం. ఇలాంటి పరిస్థితుల్లో అతనే అంత ఆశ్చర్యపరిచాడంటే, అతనికే అంత నమ్మకం ఉంటే యేసు మాటల మీద, ఇప్పుడు అదే యేసు మన దగ్గరకు వచ్చాడు రాలేదా? ఎలాగొచ్చాడు? వాక్యం అదే మాట. ఏదైనా చేయగలదా చేయలేదా? వాక్యం ఏదైనా మనకు అంత నమ్మకం ఉంది. ఇప్పుడు ఎంతకి? ఇప్పుడు శతాధిపతికి అప్పటికే యేసు కోసం అంత పరిచయం లేదు. శతాధిపతి కాదు ఆ శిష్యులకు కానీ. ఎందుకంటే అప్పుడే కదా యేసు కాలం, అది యేసు బతుకుతున్నాడు. ఈయన ఎలాంటి వాడు అంటే ఎలా చేస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు అంతే. కన్ఫర్మ్ అవ్వలేదు అప్పటికింకా చనిపోలేదు, తిరిగి లేవలేదు. ఈయన ఎంత గొప్పవాడో ఇంకెవరికి తెలీదు. తెలియనప్పుడే అంత విశ్వాసం ఉంది ఆయనకి. ఇప్పుడు యేసు చచ్చిపోయి తిరిగి లేచి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాలు అయింది. అతను ఎంత గొప్పవాడు ఇప్పుడు మన అందరికీ తెలిసా తెలీదా? అన్నీ తెలుసు మనకి. ఇప్పుడు ఆయన ఎలా పుట్టాడో, ఎలా బ్రతికాడో, ఏం చేశాడో, తిరిగి మరలా లేచాడు, ప్రపంచం అంతా నోటడ్డ అయిపోయాడు, అసలు కాలాన్ని ఆయన బట్టి వెడగొట్టారు, ఆయన ఎలాంటి మాట చెప్పినా జరుగుతుంది. ఇవన్నీ వింటున్నామా వింటలేదా? ఎంత తెలిసిన తర్వాత మనకి ఎంత విశ్వాసం ఉండాలి ఆయన మాటల మీద? అసలు ఏమీ తెలియని కాలంలోనే, అంత ప్రాచుర్యం అవ్వని ఆ టైంలోనే ఆయన మాట మీద అంత విశ్వాసం ఉంటే, అంతా తెలిసి మనకి యేసు కోసం ఇప్పుడు అంత పబ్లిక్ అయిపోయింది. ఆయన ఎంత గొప్పవాడో తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఎంత విశ్వాసం ఉండాలి? అతనికంటే డబుల్ ఉండాలి. అసలు డబుల్ కాదు, 3, 4 అన్నీ ఉండాలి. మనకి ఎంత ఉంది ఇప్పుడు? సరే, పోనీ మనం ఏమన్నా సమాజ మందిరాలు కట్టించామా? 4 చర్చిలు కట్టించామా? పోనీ మనం ఏమన్నా మన కింద 100 మంది సైనికులు పనిచేస్తున్నారా? మనమే అవలోకల కింద పనిచేస్తుంటాం అంతేనా? అంత స్థితి లేదు మనకి అతనిలాగా. అంత కట్టించే అయ్యి లేవు. ఇవేమి చేయకపోయినా యేసు మాట అంటే మనకి పెద్ద లెక్క ఉంటుందా? మనకి ఏదో గర్వం అన్నాను. అప్పుడప్పుడు అసలు మనం పోనీ ఎన్ని ప్రసంగాలు అన్నాం, మనం ఎన్నో వినేసాం దేవుని కోసం. ఎన్నో ఎవరో వినలేని ప్రసంగాలన్నీ వింటుంటాం మనం. అప్పుడప్పుడు నేను ఆశ్చర్యపోతుంటాను. ఒక ఊరు వెళ్ళాను, పేరు చెప్పను కానీ, కోటేశ్వర్లలో, కోట్లకు అధిపతి. కొన్ని కోట్లే ఉన్నాయి, ఒక కోటి కాదు, మళ్ళా కోటేశ్వరుడు కాదు, కోట్లకేశ్వరుడు. ఈశ్వరుడు అంటే దేవుడు కాదు, ఆ దేవుడు కాదు, అది అధిపతి అని. వాళ్ళు నన్ను కుర్చీలో కూర్చోబెట్టి, వాళ్ళ ఆవిడ అతను ఒక పళ్ళుని తెచ్చుకొని ఆ పళ్ళులో నా కాళ్ళు పెట్టి అతను నీళ్ళు పోస్తుంటే ఆవిడకి అడిగింది. మరలా ఒక కాలు ఆవిడ నీళ్ళు పోస్తుంటే అతనికి అడిగాడు. ఆ తర్వాత దాన్ని క్లాత్తో తుడిచి, ఇదంతా దేనికోసం చేశారు? నేనేదో అందగాడిని, నేనేదో ధనవంతునని కాదు, దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని జ్ఞానాన్ని బట్టి, యేసు మాటను బట్టి. అప్పుడు అనిపించింది నాకు ఆశ్చర్యం. వీళ్ళ స్థితి ఏంటి, వీళ్ళ స్థాయి ఏంటి? నా కాళ్ళు కడగటం ఏంటి? ఎవరన్నా అదే పడకదే యూట్యూబ్లో పెట్టేసి ఫోన్లో పెట్టి అందరికీ పంపించేది, నేను ఎవరికి పంపలేదు. నాకు ఆశ్చర్యం అనిపించి సరిపోద్ది. బా అంటే వాళ్ళ కింద చాలామంది పనిచేస్తారు. ఇప్పుడు అన్ని కోట్లు ఉన్నాయంటే అది ఖాళీగా ఉంటారా? ఆశ్చర్యం. మన వాళ్ళు ఇంత ఆశ్చర్యం ఎప్పుడు చూడలేదు. నేను కాలు కడమని కాదు సుమా, దేవుని వాక్యం పట్ల అంత ఇంట్రెస్ట్, అంత ఆసక్తి. వాక్యం కావాలి, వాక్యం, ఈ పాఠం, ఈ జ్ఞానం కావాలి అంత ఎప్పుడు కనపడదు. మనం అంతా విచిత్రంగా ఆశ్చర్యపడుతుంటాం అంతే కదా. ఇన్ని ప్రసంగాలు, ఇంత జ్ఞానం తెలుసుకుని వీళ్ళు సత్యం మానేశారా, వీళ్ళు రావటం మానేశారా, వీళ్ళు అది మానేశారా, వీడు లోకంలో కలిసిపోడా, వీడిది లేకపోడా, ఈ ఆశ్చర్యాలు పడుతుంటాం మనం అంతే కదా.
మన ఆశ్చర్యాలన్నీ డిఫరెంట్, దేశీలాగా ఆశ్చర్యం ఉంటుంది, రివర్స్లో ఉంటుంది. ఒక పక్క ప్రపంచం ఆశ్చర్యపడుతుంటుంది. నిన్నే ఒక న్యూస్ చూసి ఆశ్చర్యపోయాను. రోబోని పెళ్లి చేసుకున్నాడంట ఒకడు, ఆడ రోబోని. రోబోల్లో కూడా మగ రోబో. ఇది ఎందుకు చేసుకున్నాడా? ఎంతోమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఎవరో ఒక అమ్మాయిని చేసుకోవచ్చు కదా చక్కగా. అంటే కాపురం చేయటం కూడా పనిచేస్తుందంట ఆవిడ. ఆ భార్యలాగే కాపురం చేయొచ్చు. అప్పుడు అనిపించింది నాకు, ఎందుకు చేసుకున్నాడంటే కోరికలు తీర్చుకోవటానికి కదా ఎక్కువ మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు కోరిక వచ్చినప్పుడల్లా రోబోతో తీర్చుకుంటాడు, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంటాడు. అదే అమ్మాయిని చేసుకున్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో మాట్లాడావు, ఎవరితో చాట్ చేస్తున్నావు, ఎవరికి ఫోన్ వచ్చింది, పిల్లలు ఏమనుకుంటావు, అవి తెచ్చావా, ఇది తెచ్చావా, ఎక్కడ తిరుగుతున్నావు, ఎందుకు చేసుకున్నావు, మరి ఇంకెందుకు చేసుకున్నావు, ఒలిపల్లి చేసుకున్నావా, ఈ ప్రశ్నలన్నీ లేక ఆడు నిర్ణయానికి వచ్చాడు. ఇంకా ఇదైతే శుభ్రంగా సుఖపడవచ్చు, ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసేయచ్చు. ఇంక అడగదు ఎక్కడికి వెళ్ళావు, ఏం తెచ్చావు, ఏం తిరిగి, ఎక్కడ ఏముండదు. ఇక ఇదో ఆశ్చర్యం. సరే, అమ్మ నాయన ఇలాగ ఆలోచించాడు అనుకున్నప్పుడు. అంటే దేవుడు వాక్యం పట్ల దేవుడు కోసం అంత అవగాహన లేని వాళ్ళే ఎంత విశ్వాసం కనబరుస్తుంటే ఎన్నో నేర్చుకుంటున్నాం. మనం ఎంత ఆశ్చర్యపడేలా ఉండాలండి. అసలు మనల్ని చూసి ఎవరు ఆశ్చర్యపోవాలి చెప్పనా? చివరిగా మాట చూసి ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:3. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు. అంటే గతించిన కాలంలో మనం ఏం చేసేవాళ్ళం? ఏమన్నాడు అక్కడ? అల్లరితో కూడిన డ్యాన్సులు, రకరకాల కార్యక్రమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, పార్టీలు, సిట్టింగులు ఉంటాయి అక్కడక్కడ. మేము కొత్తపేట ఎలాగ వెళ్తుంటాం ఆదివారం. ఇప్పుడు శ్రీనివాసపురం నుంచి అలా షార్ట్ కట్లు వాళ్ళతో ఆ తోటలంతా ఏముంటారు అనుకుంటున్నారు? సిట్టింగ్స్. ఏంటి, రౌండ్గా కూర్చుని ముగ్గురు నలుగురు బైకులు రోడ్డు మీద పెట్టేసి ఆ తోటల్లో, ఆ బాడిలో, సరే ఆ చెట్ల కింద డిస్కషన్. దేనికోసం? భారత రాజ్యాంగాన్ని ఎలా మార్చాలి, అది కాదు. ముందుకెళ్ళి ఎదరెట్టుకుని బిర్యానీలు తెచ్చుకుని తాగుతూ అవి తింటూ. ఇక్కడే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళండి, నైట్లో వెళ్ళండి, చిన్న టార్చ్ లైట్ వెళ్తుంటుంది, ఫోన్ లైట్ ఆ తోటల్లో. ఏంటిరా పాప మీద ఎత్తుకుంటున్నాడు అనుకుంటే కాదు, అక్కడ సిట్టింగ్. ఇప్పుడు వీళ్ళు వెలుగులో ఉంటారు, ఎంతకని చీకటి సంబంధులాగా ఆ చీకట్లోనే తింటుంటారు. ఇవన్నీ గతంలో చేసి ఉండొచ్చు. తాగుబోతుల విందులు, చేయదగ్గని విగ్రహ, డబ్బంటే పిచ్చి, మనుషులంటే పిచ్చి, రకరకాల విగ్రహాలు, ఎలాంటి వాటి ఎందు నడుచుకొనుచు ఈ లోకస్తులందరూ ఇష్టం నెరవేర్చుటకు చాలును. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడిపోవాలంట. ఎవరు? ఇంతకుముందు ఎవరితోటైతే ఎన్ని చేశామో ఇప్పుడు ఇలా నేను చూసి ఏం చేయాలి? శతాధిపతిని చూసి వేసి ఆశ్చర్యపడినట్టు మన చుట్టుపక్కల వాళ్ళు మనం ఇంతకుముందు ఎవరితో కలిసి చూసాం, వాళ్ళని చూసి నేను ఏం చేయాలి? ఇప్పుడు ఏంటి బాబు ఇవిడు ఎంత బూతులు తిట్టేసేది, ఇప్పుడు అసలు ఒక మాట మాట్లాడదు, ఆశ్చర్యపోతున్నారా? అలాగే ఆశ్చర్యపోవాలంట. ఇతను మాట్లాడితే ముందేసేవాడు, ఆ షాపుల చుట్టూ ఈ షాపుల చుట్టూ తిరిగేవాడు, ఇదేంటి ఇతను భక్తి అని చచ్చిపోతున్నాడు, ఎప్పుడన్నా ఆశ్చర్యపోతున్నారా? అలాగ మనం చూసి ఆశ్చర్యపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మాట్లాడితే డ్యాన్స్లు వేసేవాడు, మాట్లాడితే గొడవలకు వచ్చేవాడు, మాట్లాడితే ఆ పార్టీలు ఈ పార్టీలు అనేవాడు. ఏం బాబు భక్తుడు అయిపోయావా, చచ్చికెళ్ళిపోతున్నావా, మహాభక్తులు అయిపోయిందిరా అని నేను చూసి ఆశ్చర్యపోతున్నారా? అలాగే ఆశ్చర్యపోవాలంటే మనల్ని చూసి. ఎవరు? యేసు కాదు, ఎవరు? అసలు మీ ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఏంటి మా ఆయన ఎలాగైపోయాడు, ఎలా మారిపోయాడు, మా ఆవిడ ఎలా మారిపోయిందండి, ఎలాగ ఆశ్చర్యపోతారు ఎప్పుడైనా? మన రివర్స్లో ఆశ్చర్యపోతాం. మారితే ఆశ్చర్యపోవాలి కానీ, అంతేనా? సంపత్రావుని చూసి ఆశ్చర్యపోతుంటాడు అప్పుడప్పుడు. ఆశ్చర్యమే కదా చెప్పండి. ఎలాగుండేవాడు?
ఈ మీసాలన్నీ ఇక్కడ ఉండి, అంటే తాగేసి పాప కొరికేసుకునేవాడు. ఈ మీసాలు ఎక్కడ ఉండి, చేతిలో రాళ్ళు. అలాగే ఇంటికి వస్తుంటే చూసి నువ్వు బాబు వచ్చేస్తున్నాడు బాబు, లోపల సర్దేసుకుని లోపలికి ఈ పక్క సర్దేసుకుని ఈ పక్కకి. చాలా దారుణం. పిల్లలకి సంగీతం నేర్పించేవాడు. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళు అవమానం పొంది అన్ని రకాలుగా అంతే. దేవుని వాక్యంలోకి వచ్చాడు, వదిలేసాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? ఆశ్చర్యమే కాదు చెప్పండి. వాళ్ళ అన్నదమ్ములు ఆశ్చర్యపోతుంటారు. అప్పుడప్పుడు అలా ఆవిడ ఆశ్చర్యపోతూ చెప్తుంటుంది నాకు. చక్కగా మంచి ఇల్లు కట్టుకుని ఇప్పుడు మంచి స్థితిలో. అసలు ఇవన్నీ కట్టడానికి 90% అతనే చేసాడు పని. ఒకసారి చెప్పలు కొట్టండి. అంటే ఆశ్చర్యపరచాలి. నేను ఎప్పుడు పాజిటివ్గా చూస్తాను. దేవునిలోకి వచ్చాడు, దేవుని కోసం ఎంత బ్రతుకుతున్నాడు ఇది చూస్తాను. ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, నేను పట్టించుకోను. మనమేం చూస్తాం? ఎక్కువ మంది ఎంత చేస్తున్నాడు కానీ మరి అదేంటి, మనకి ఎక్కువ కనబడుతుంటాయి. మన మైండ్ మంచిది కాదు. దేవుడిలోకి మారిన తర్వాత ఎలాగ ఉండాలి? ఆశ్చర్యపోవాలి. సమాజం ఆశ్చర్యపోవాలి, చుట్టుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోవాలి, ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోవాలి. ఏంటి ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడండి? ఆవిడేంటి ప్రసంగాలు చెప్పేస్తుంది, ఇతనేంటి ప్రార్థన చేసేస్తున్నాడు, ఇతనేంటి నడిపించేస్తున్నాడు, ఇతనేంటి వాకింగ్ చదివేస్తున్నాడు. ఆశ్చర్యపోవాలి. ఆశ్చర్యపోతున్నారా? చూడా, ఇలాగ ఆశ్చర్యపరిచేలాగా మన జీవితాలు ఉండాలి. అలాగే యేసుక్రీస్తు వారు అతను చూసి నా సొంతల్లో ఎంత విశ్వాసం. ఎప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే యేసు ఆశ్చర్యపోయే పని చేశాడు ఆ ఒక శతాధిపతి. మనం కూడా ప్రపంచానికి ఎలా ఉండాలి? యేసులాగా ఆశ్చర్యపరిచేవారుగా ఉండాలి మనం కూడా. దేవుడు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. మనం ఎలా ఉండాలి? ఆశ్చర్యపరచాలి అందరినీ. అలాంటప్పుడు ఒకసారి మనల్ని ఆశ్చర్యపడుతుంటారు ఊహించిన వాళ్ళు మారిపోయి. ఇలాంటి ఆశ్చర్యపరిచే వాళ్ళు తక్కువ. మన చిన్న ఉన్నాడు, మనోడు సంపన్న 2, శుభ్రంగా తాగేసి పార్టీలు చేసుకుంటూ ఉన్న డబ్బు అంతా ఆడిపేసి అనారోగ్యం పాలు చేసుకుని చివరికి మళ్ళా దేవుళ్ళలోకి వచ్చి నేను ఆశ్చర్యపోయే విషయం ఏంటనుకుంటున్నారు? వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక ఆబ్సెంట్ లేదు. మిగతా వాళ్ళు అన్నప్పుడప్పుడు మానేసారేమో తప్ప అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడు. ఆశ్చర్యమే కదా చెప్పండి. మిగతా విషయాలు పక్కన పెడితే ఎంత మార్పు వచ్చిందా, ఎంత ఇంట్రెస్ట్ కలిగిందా దేవుడు అంటే. అలాంటి ఆశ్చర్యపరుతులు కొంతమంది ఉంటారు. కొంతమంది అయితే మనం ఊహించిన విధంగా మారిపోతుంటారు. ఇదొక ఆశ్చర్యం. అందుకే దేవుడి దగ్గర ఎంత తెలిసిన మనం, ఎంత జ్ఞానం నేర్చుకున్న మనం, దేవుడి కోసం ఎంత తెలిసిన మనం ఇంకా మారలేదంటే దేవుడు ఆశ్చర్యపడి చాలా ఉంటుంది. ఏం చేస్తాడు? ఇంకా బాధపడి అసలు క్షమించడు. ఇజ్రాయేలుని క్షమిస్తాడా? అందుకే శపించాడు వాళ్ళని. ఏమీ తెలియని ఇతనే నా మీద ఎంత విశ్వాసం కలిగి ఉంటే వీళ్ళకి ఎంత ఉండాలి? ఇంకా అసలు ఎంత పోల్చలేనంత ఉండాలి. అలాంటిది వీళ్ళకి నా మీద ఇంకా విశ్వాసం కలగలేదంటే వీళ్ళ దగ్గర ఈ కార్యక్రమాలు చేయటమే వేస్ట్ అనుకున్నాడు. ఇవేదో వాళ్ళ దగ్గర చేసి ఉంటే మారుదురు అనుకున్నాడు. మొన్న మడికెళ్ళాం, అక్కడ ఆశ్చర్యపోయింది నేను. అక్కడ మీటింగ్ పెట్టించిన ఎవరు అనుకుంటున్నారు? 2 కాళ్ళు పనిచేయని వికలాంగుడు. మా స్వామి గారు, శ్రీనిలు అందరూ వచ్చారు. 2 కాళ్ళుతో మనలాగా నడాడు, కింద దిక్కుండా వచ్చాడు. అతను మీటింగ్ పెట్టించాడు. అది కూడా ఇంకో విషయం చేస్తున్నాడు. ఏంటనుకుంటున్నారు? ఇతను కుంటోడని సరిగా లేడని అలా ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడే ఆ మీటింగ్ ప్లేస్కి జరిగేటప్పటికి అలా ఆవిడ లేదు, అదో బాధ. అతను అలా ఆవిడ లేకపోయినా, వాతావరణం బాగకపోయినా డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టించాడంటే ఆశ్చర్యమే కదా చెప్పండి. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఇది పెట్టించకూడదు అని అబ్జెక్షన్లు పెట్టారంట, గొడవకు వచ్చారంట. ఇన్ని పరిస్థితుల మధ్య కనీసం మీటింగ్ ఉందని చెప్పడానికి వెళ్తా కాల్ లేవు. ఇప్పుడు జనాలకు వెళ్ళి చెప్పాలి కదా. అలాంటి అతను మీటింగ్ పెట్టించాడంటే ఎంత ఆశ్చర్యం చూడండి. అప్పుడు ఏమనుకోవాలి? కాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వేసి అనుకున్నట్టు కాళ్ళు ఉన్న వాళ్ళు కూడా చేయలేని పని కాళ్ళు లేనివాడు చేసాడంటే. మన కర్నూలు వెళ్ళాను, అక్కడంతే. అతనికి కుతుకులు ఎక్కడికే లేవు, 2 కాళ్ళు లేవు. ఇతనికి ఏలాడుతున్నాయి, అతనికి ఏడవ కూడా. అతను నా ప్రసంగాలు విని అతను వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టించాడు. వాళ్ళ ఆవిడ కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఈ కాళ్ళు లేనివాడితో ఉండలేక ఇద్దరు పిల్లలు, ఒక మళ్ళీని 2 ఆడపిల్లలు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఏమన్నా ఉన్న కాళ్ళు ఏమో లేవు, 2 ఆడపిల్లలు, మళ్ళీ ఆడపిల్లలు పుట్టారు. దానికి తగ్గట్టు సహాయం చేయవలసిన భార్య ఏమో సూసైడ్ చేసుకుందంటే దేవుడి మీద ఎంత విరక్తి కలగాలి అతనికి?
అసలు చిరాకు రావాలి, మొత్తం నా జీవితాన్ని అంతా దేవుడు నాశనం చేశాడని. అతను నా ప్రసంగాలు విని ఆ ఊర్లో మీటింగ్ పెట్టించాడంటే ఆశ్చర్యమే చెప్పండి. ఎంతోమంది పేదోళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు చేస్తుంటారు, తీరాల ఇంటికి భోజనానికి పిలుస్తారు. మా ఇంటికి మీరు ఈ నైట్ భోజనం చేయలేండి. చూస్తే వాళ్ళు ఇల్లు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? రేక్ షెడ్లు, అసలు గదులు ఉండవు, ఏముండవు. వాళ్ళకేమో పిల్లలు ఉంటారు, ఈ గోడలు కూడా ఉండవు. ఈ డబ్బులతో 40-50 వేలకు వచ్చి పెడుతుంటారు ఆ మీటింగ్కి. మమ్మల్ని లాడ్జీల్లో పెడుతుంటారు, మంచి మంచి స్టేజ్లు ఏర్పాటు చేస్తారు. చూస్తే వాళ్ళ ఇంటికి గోడలు లేవు. ఈ డబ్బులతో చక్కగా గోడలు అయిపోతాయి కదా అనుకోలేదు వాళ్ళు. ఏమనుకున్నారు వాళ్ళు? ఆ దేవుడికి మాటలు వినిపించాలి మా ఊళ్ళో. ఆశ్చర్యం. అన్నీ ఉన్నవాళ్ళు చేయరు బాబు, అసలు ఏ తికనాలు లేని వీళ్ళు. ఇది ఆశ్చర్యపరిచే విషయాలు. నేనే కాదు, ఎవరు ఆశ్చర్యపోతుంటారు? దేవుడు ఆశ్చర్యపోతారు ఆ శతాధిపతిని చూసినట్టు. అలాగే మీరు ఆశ్చర్యపరిచేలాగా ఉన్నారా లేదా బాధపడిచేలాగా ఉన్నారా ఆలోచించుకోండి. చివరిగా శతాధిపతి యేసు దగ్గరికి వచ్చింది శతాధిపత యూదు పెద్దలా? ఏం తెలుద్దాం కడకి? లోకాసు వార్తలోనేమో పెద్దలు వెళ్ళినట్టుంది, మత్తయి సువార్తలోనేమో అతను వెళ్ళినట్టుంది. ఎందుకు అతను వెళ్ళాడా వీళ్ళు వెళ్ళారా? దొరికేసింది బైబిల్ తప్పు పెట్టేశారని వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఎవరు? బైబిల్ తప్పు పట్టేవాళ్ళు. బైబిల్ ఎలాగైతే తప్పులు ఉంటాయి, అక్కడేమో శతాధిపతి వెళ్ళినట్టుంది, ఇక్కడేమో పెద్దలు మమ్మినట్టుంది, ఒకదానికి కూడా సంబంధం లేదు, అసంబద్ధంగా ఉంది అన్నాడు. అక్కడ శతాధిపతి వెళ్ళాడు, పెద్దలు. ఇప్పుడు రెండూ ఉన్నాయంటే రెండూ జరిగాయని అర్థం. కానీ అలాగెందుకు రాశారు మరి? ఫస్ట్ లోకాసువార్త చదివాం కదా, అందుకే అది చదివించాను నేను. యేసు దగ్గరికి ఎవరిని పంపించారు? యూదులనే పంపించాడు అతను. యూదులు వెళ్ళారు, మాట్లాడారు, అదంతా కరెక్టే. యేసు వస్తున్నాడు. యేసు వచ్చేటప్పటికి మరలా ఏం చేశాడు? దగ్గరకు వచ్చేటప్పటికి రావద్దు అని స్నేహితులు పంపించాడు. ఇది కరెక్టే. ఇప్పుడు ఇదంతా గమనించిన మత్తయి గారు ఏం రాశాడు? క్లియర్గా విషయం రాసేసాడు. ఎవరిని పంపించాడు, ఎప్పుడు, ఇదంతా లేదు. ఇంకా ఓ శతాధిపతి వచ్చాడు, మా ఇంటికి రమ్మన్నాడు, మా దోషుని స్వస్థపరచమన్నాడు, యేసు వస్తానన్నాడు. మళ్ళా శతాధిపతి ఏమన్నాడు? వద్దు బాబు, నేను అంత పాత్రుని కాదు అన్నాడు. యేసు ఆశ్చర్యపోయాడు. టోటల్ కాన్సెప్ట్ రాశాడు. లోకా గారు ఏమి రాశారు? సీన్ టు సీన్, పిన్ టు పిన్ మొత్తం రాశాడు. జరిగింది ఇది. అంటే శతాధిపతి యేసుతో మాట్లాడడం అంటే డైరెక్ట్గా వెళ్ళాడని కాదు అక్కడ. ఇప్పుడు నేను సీన్తో మాట్లాడాను ఉదయమే అని చెప్తాను. ఎవరితో మాట్లాడాను? ఇప్పుడు సీన్తో మాట్లాడంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడానా, ఫోన్లో మాట్లాడానా, ఎవరితోటైనా చెప్పి కబురు పంపించానా? ఇది చెప్పకపోయినా కూడా బాబు శ్రీను నువ్వు తొందరగా వచ్చే అని చెప్పాను. మొత్తానికి మెసేజ్ పెట్టానా, ఫోన్ చేసి మాట్లాడానా, ఇంకొకరి చేత కబురు పంపించానా, నేనే వెళ్ళి చెప్పానా? ఇదంతా అవసరం లేదు. టోటల్ ఏం జరిగింది? నేను తొందరగా వచ్చామని చెప్పాను అంతే. ఇది మత్తయ్య గారు చెప్పారు. లోక గారు ఏం చెప్పారు? నరేష్ గారు శ్రీని గారితో తొందరగా వచ్చేయమని చెప్పి సంపత్రావు గారిని పంపించారు. సంపత్రావు గారు చెప్పిన తర్వాత శ్రీను వచ్చేస్తున్నప్పుడు మరలా స్వామి గారిని పంపించి ఇంకంత తొందరగా రమ్మన్నాడు. ఇదంతా లోకా గారు రాశారు. రెండు కరెక్టే. లోకా గారు వివరంగా రాశారు, మత్తయ్య గారు షార్ట్ కట్లో రాశారు. విషయంగా చెప్పేశారు. ఇది తెలియని ఏళ్ళలో ఆశ్చర్యపోయి తప్పు దొరికేసింది అనుకున్నారు. అంటే బైబిల్లో తప్పులనేవే. బైబిల్ అద్భుతమైన గ్రంథం. బైబిల్ ఒక మాట ఉందంటే అది జరిగి తీరుతుంది. అలాంటి మాటలు మనం విలువిచ్చి నేర్చుకోవాలి. యేసు ఇంటికి వస్తుంటే నేను అంత పాత్రుని కాదన్నాడు. మనలో అంత తగ్గింపు ఉంటుందంటారా? నేను మనలో అంత తగ్గింపు ఉంటుందా? వాక్యం విషయంలో రెస్పెక్ట్. మనం ఎంత స్థితికి వెళ్ళిపోయినా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, ఎన్ని కార్యాలు చేసినా దేవుడి ముందు మనం అలాంటి మనం చీమ తలకాయలు అంటారు. తగ్గించుకునే ఉండాలి, గౌరవిస్తూనే ఉండాలి. మనం ఎప్పుడు కిందే, ఆయన ఎప్పుడు. ఇది భక్తి అంటే. ఆ విధంగా మీరంతా ఉండాలని కోరుకుంటూ